అన్న కుబేరా మూవీ. కుబేరా మూవీ పుట్టినప్పుడు మధ్యలో చనిపోయేటప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, కామన్ పాయింట్, ఉన్నవాడి దగ్గర డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది. మనము ఒకరికి ఊడిగం చేసేదానికన్నా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు సమానం అన్న పాయింట్ని శేఖర్ కమ్ల గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆయన 25 మూవీ అని కాదు, కానీ 25 ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక డిప్రెషన్ అనేది ఉంటుంది. కెరీర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ప్లానింగ్ ఏంటి అనేది. బట్ వాటన్నిటితో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి అందరం సమానమే అన్న పాయింట్ని తమిళ ఫ్లేవర్ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కానీ మేకింగ్ కానీ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధనుష్ తక్కువ కాదు, నాగార్జున తక్కువ కాదు. కథకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ కథకు తగ్గట్టుగా వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే కనుక ధనుష్ తీసుకున్న పాయింట్ కామన్ పాయింట్ కాదు, క్యాజువల్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు అడుక్కున్న వాళ్ళతో సమానమే. బట్ ఏంటంటే ఈ సినిమాని అన్ని కథలతో కాకుండా కథనే ఒక కథ సృష్టించి పాత్రలు ఎలాగ చేశారనేది మనం వాచ్ చేయొచ్చు. వాచబుల్ మూవీ. అంటే ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు క్యారెక్టర్స్లో మీరు ఏ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యారు? కథే మెయిన్ అమ్మా. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కొన్ని సందర్భాలలో నాగార్జున నెగిటివ్గా వెళ్తాడు, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ధనుష్ నార్మల్ బ్యాలెంట్ అవుతుంది.